ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు. ఎంత మహిమ కలిగిన దేవుడు అండి మన మధ్యలో ఉన్న దేవుడు. కరుణగల దేవుడు, కృపగల దేవుడు, శక్తిమంతుడు, ఆది అంతమైన వాడు. ఓ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. మనసార కృతజ్ఞతతో దేవుని ఆరాధిస్తామండి. కృతజ్ఞత కలిగిన వారమే దేవుని ఆరాధిస్తాం. మంచి మనసుతో దేవుని ఆరాధిస్తాం. దేవుడు నీ పట్ల నా పట్ల ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. శక్తిగల కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. బలమైన కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. యేసురాజా మీకే స్తోత్రాలని, నమ్మదగిన వాడా నీకే స్తోత్రములని. ఏ యోగ్యత లేని మన జీవితంలో యోగ్యతనిచ్చినవాడు, కృప కుమ్మరించినవాడు. మనం ఆయన విడిచాం కానీ ఆయన మనల్ని ఏ రోజు విడిచిపెట్టలేదండి. కొన్నిసార్లు మనమే ఆయన్ని దూరపెట్టుకున్నాం కానీ ఆయన మనల్ని ఎప్పుడు దూరపరచుకోలేదండి. అయ్యా ఎంత మంచి దేవుడో ప్రభా. ఇంకా నీ జీవితంలో మిగిలి ఉన్న ప్రతి కష్టాన్ని ఆయన సుఖముగా మార్చుటకు సమర్థుడు. ఇంకా నీ జీవితంలో ఏ మిగిలి ఉన్నాయో ఆ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మార్చుటకు ఆయన సమర్థుడు. ఇంకా నువ్వు పడుతున్న ఆ వేదనను విలువైన దానిగా మార్చుటకు ఆయన సమర్థుడు. ఓ జీసస్, ఈరోజు నువ్వు ఎంత కాల్చబడుతున్నావో రేపు అంత ఖరీదైన వాడిగా దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎంత కాల్చబడుతున్నావో సహోదరి, రేపు ఒక ఖరీదైన దానిగా దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. తల దించే స్థితిలో ఆయన ఉంచే దేవుడు కాదు, కానీ తల ఎత్తే స్థితిలో ఆయన ఉంచే దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ లార్డ్. ఎవరు మౌనంగా ఉండద్దండి. కళ్ళు మూసుకొని చేతుల ఆకాశం వైపు చాపి మనసారా దేవుని ఆరాధిస్తాం. ఆయన సన్నిధిలో సాగిల పడదాం. మంచి మనస్సుతో, మంచి హృదయముతో దేవుని ఆరాధిస్తాం. కప్పుకొనక ఒప్పుకున్నవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఏ క్రియల చేత, ఏ అనుమానం చేత, ఏ బలహీనత చేత, ఏ అవిశ్వాసము చేత నింపబడి ఉన్నావో దాని నుంచి నేను విడుదల కావాలి అని చెప్పి ఆశతో ఆరాధించు. ఏది నీలో ఇంకా కప్పబడి ఉందో దానిని విడిచిపెట్టమని అడుగు. దేవా నాలోంచి అది తీసేయనని చెప్పు. ఓ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నేను నిన్ను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. ఆయనలో ఉండటం మన క్షేమం అండి. మనస్సారా కరుణగల దేవుని వైపు చూద్దాం. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా, నీ
చూపకపోతే నేనేమైపోదును? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితానికి నీవే చాలునయ్యా. మన ఆలోచనలు నష్టాన్ని కలిగిస్తాయండి. ఆయన ఆలోచనలతో నింపమని అడుగుదాం. సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును? నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితానికి నీవే చాలునయ్యా. విడువని విమోచకుడు, ఆయనలో ఉండటం మన క్షేమమండి. ఆయనలో ఉండే కృపను అడుగుదాం. ఆయనతో సహవాసం, ఆయనతో సమాధానం మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. సన్నిధి యొక్క శక్తిని అనుభవిస్తూ ఆరాధిద్దాం. విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నేను నిన్ను విడచిన విడువలే
లేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించవు నన్ను విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేక చదవా నాకు లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా ఆయన సహాయం వైపు చూస్తూ జీవితమంతా జీవించదని కొరకే నాకున్న సమస్తము అర్పించదని సేవలో నా జీవితమంతా అర్పించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమై చదమా నీ కృపయే లేకపోతే నాకు లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు లేదయ్యా కరుణగల యేసయ్యా నా జీవితానికి నువ్వే చాలునయ్యా నా జీవితానికి నువ్వే చాలునయ్యా నా జీవితానికి నువ్వే చాలునయ్యా అవునయ్యా మా జీవితాలకు నువ్వు తప్ప ఇంకెవరొద్దయ్యా మా జీవితంలో నువ్వు ఉంటే చాలు ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపండి మా సొంత ఆలోచన కాదయ్యా నీ ఆలోచనలతో మా హృదయాలు నింపమని అయ్యా మమ్మల్ని
విడిచిపెట్టద్దు ప్రభా. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు, మమ్మల్ని కరుణించండి ప్రభా అని ఆశతో ఆసక్తి కలిగిన వారమై అడుగుదామండి, ఆరాధిద్దామండి. ఆయన సహాయం మనం అందుకున్నట్లు, ఆయన సహాయం మనం పొందినట్లు, ఓ గొప్ప కాపరి ఓ దక్షిణ హస్తమును చాపినట్లుగా, నజరేయుడు నీతి గల తన హస్తమును చాపినట్లుగా, ఓ దక్షిణ హస్తముతో మనం లాగుతున్నట్లుగా ఆరాధిస్తాం. ఆయన హస్తము ఎన్నటికీ కురచ కాలేదండి. నిన్న నేరక ఉండినట్లుగా చెవులు మందం కాలేదండి. మన ఆరాధన ఆయన ఆలకిస్తున్నాడు, మన ఆర్తను ఆయన వింటున్నాడు. ఇదిగో నీ ఆరాధన కొరకైన పరలోకంలో లేడండి, ఇక్కడ నీ మధ్యలో నా మధ్యలో దిగి సంచరిస్తున్నవాడు. మనం ఆరాధిస్తున్నామని, మనం మొరపెడుతున్నామని, మన కొరకు దిగి వచ్చిన సమరయుడు, శక్తిమంతుడు, పునరుద్ధానుడు, ఆశ్చర్యకరుడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు, ఏర్పరచుకున్న తన సైన్యమునకు యాజకులుగా ఓ కృప అంగీకరించబడే పాత్రగా మనం మార్చబడినట్లు. అదిగో అయ్యా నీ కృప, అయ్యా నీ అభిషేక, దేవా నీ హస్తము, నీ సహాయమే, మనుషుల సహాయం కాదయ్యా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ సహాయము, నీ కృప. అందుకుని బట్టి కృతజ్ఞతలని. ఏ విషయంలో దేవుడి సహాయం కొరకు అడుగుతున్నావో, ఏ సహాయం కావాలని నన్ను సన్నిధిలో చేరి ఉన్నావో, నిశ్చయంగా దైవికమైన సహాయము నీకు అందబోతుంది. దేవుని సహాయమును పొందుకోబోతున్నావు. అదిగో కురచగాని హస్తము, ఆకాశము కంటే బలమైన హస్తము, మహోన్నతుని హస్తము. అదిగో ఆ హస్తము నీ యొద్దకు చాపబడి, అదిగో ఆయన సహాయం నీకు అందుతుండగా, అయ్యా మనుష్యులు నాకు సహాయకులుగా లేరయ్యా, బంధువులు సహాయకులుగా లేరయ్యా అని ఆయన వైపు చూస్తున్న దానా, ఇదిగో దైవికమైన సహాయము, దైవికమైన సమాధానమును పొందు. జీసస్ కృప విస్తరిస్తుంది చూడు, మహిమ విస్తరిస్తుంది చూడు. అభిషేక పంచుల యొద్దకే రాబిడ్డ. ఆరాధించు, బలహీనతలు కాలిపోనట్లు ఆరాధించు, దేవుడి మహిమతో నింపబడినట్లు ఆరాధించు. నీ ప్రేమ మా పక్షమున చూపకపోతే ప్రభా మేమేమైపోయేవారమోనయ్యా. నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టదు దేవా. ఓ అయ్యా నీ ఆలోచనలు, ఇదిగో నా ఆలోచనలతో నేను ఇప్పటివరకు ఫెయిల్ అయ్యాను. నీ ఆలోచనలు నాకు దయచేయి, నీ ఆలోచనలే నాకు లాభము ప్రభువా. లాభదాయకమైన దైవిక ఆలోచనలు నింపబడు. థ్యాంక్ యూ. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదనా, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. ఎంత మంచి దేవుడండి. ఆయన ప్రేమ మనల్ని ఇప్పటి వరకు బ్రతికిస్తుంది. ఆయన కృప మనల్ని సజీవులుగా నిలబెట్టింది కదా. ఎంత మంచి దేవుడు మనం ఆరాధిస్తున్నవాడు, ఎంత గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్నా. నీ రాజు ఈ లోకములో ఏ రాజుకి సరిపోల్చలేని రాజు అండి. కరుణగల తండ్రి, నీ కృపను కుమ్మరించుతున్నందుకు వందనాలు, నీ హస్తమును చాపుతున్నందుకు వందనాలు, నీ మహిమను కుమ్మరిస్తున్నందుకు వందనాలు. దేవా నీ బిడలు దర్శించండి, దేవా నీ బిడల పట్ల నీ కృప కుమ్మరించండి. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే
నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. తండ్రి, క్షేమకరమైన మార్గములలో నుండి నీ బిడ్డలు మీరు నడిపించుదురు కాక, క్షేమకరమైన స్థితికి నీ బిడ్డల్ని మీరు లేవనెత్తుదురు కాక, అపాయకరమైన ప్రాణాపాయమైన ప్రతి పరిస్థితిని బంధిస్తున్నాం ప్రభా, ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ని బంధిస్తున్నాం రాజా, ప్రతి అంధకార క్రియలకు నా శక్తిని బంధిస్తున్నాం దేవా. శక్తి గల మీ కార్యాలు, బలము గల మీ కార్యాలు మెండుగా మా పట్ల జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ఆరాధన మీ పాసనలో చేర్చుకొని ప్రతిఫలం దయచేసి నీ బిడ్డలకు నీ సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని మీ శక్తిని, మీ సమాధానాన్ని, మీ సహాయాన్ని ఈ మధ్యాహ్నం మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని విడుదలను, దేవుని సహాయాన్ని పొందామని విశ్వసించి నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి, చక్కగా క్రమంగా కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆరాధించారండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధి అనుభవించారా? హల్లెలూయా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్న వారందరూ కూడా ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి ఒక మాట చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఐజయా 43:19. యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనం కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడునట్లుగా తలలు వంచి ప్రార్థన చేయండి. దేవా, మాతో మాట్లాడండి అని. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, ఎంత మంచి దేవుడవయ్యా, నీ సన్నిధి సమాధానానికే కృతజ్ఞతలు రాజా. ఇదిగో నీ పాద సన్నిధికి మరొకసారి వచ్చి ఉన్నా. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. మీ శక్తిని నాపై కుమ్మరించండి. బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరితో, మా అందరితో మీరు మాట్లాడి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి దీవించమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం. గడిచిన కాలం దేవుడు కాచి కాపాడి ఇలా మీ ముందు సజీవరాలుగా ఉండటానికి దేవుడు ఎంతగానో కృప చూపారండి. అందుకుని బట్టి నా దేవునికి మనస్సార కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. బాగున్నారా? అందరికీ వందనాలు చెప్తున్నాను. ఉన్నారా ఇక్కడే? రైట్. ఇక పక్కన డిస్టర్బెన్స్ మీరేమాత్రం పట్టించుకోవద్దు. జస్ట్ ఇక్కడ వాక్యము వైపు మనం మైండ్ ఉంచాలి. హల్లెలూయా. రైట్. వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీ ముగ్గురు ముందుకు రండి. తొందర రావాలా? రైట్. చక్కగా పిల్లలు కూడా మంచిగా క్రమంగా కూర్చోండి. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వాక్యం విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో శ్రేష్టమైన మాటతో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట అండి. హల్లెలూయా.
మీ ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నూతన కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడో కాదండి, ఇప్పుడే ఏం జరుగుతుందేమో, 4 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు, 1 సంవత్సరం తర్వాత జరిగిద్దేమో అని అనుకోకండి. ఎందుకంటే అక్కడ కింద ఏమన్నాడంటే అది ఇప్పుడే మొలిచి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? అది ఎప్పుడో కాదు, నూతన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అంటే ఎప్పుడో చేయబోతున్నాడు అనుకోకండి, ఇప్పుడే ఆయన ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మొలవబోయే కార్యక్రమం ఏంటయ్యా అంటే అక్కడ ఏమన్నాడు? అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. కలగ చేస్తాను అనలా, ఏమన్నాడు? కలుగ చేయుచున్నాను. అంటే ఇట్ ఈస్ కంటిన్యూ ప్రాసెస్, ఆల్రెడీ చేస్తున్నాను అని అర్థం. ఆమేన్. ఏమన్నాడు? కలుగ చేస్తాను అనలేదండి, కలుగ చేస్తాను అన్నాడంటే అది ఎప్పుడో జరుగుతుందని అర్థం. మీకు అర్థమవుతుందా? కలుగ చేయుచున్నాను అంటే ఇప్పుడు చేస్తున్నాను ఇంకా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో కలుగ చేశాడు, ఈరోజు నా జీవితంలో కూడా అరణ్యములో త్రోవను కలుగ చేయబోతున్నాడు. ఆమేన్. మీరు అనొచ్చు, సిస్టర్ మేమేం అరణ్యంలో లేము కదా, అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడంటున్నారు, మేమేం అరణ్యంలో లేము కదా, హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్కి మా పట్టణానికి పెట్టబడిన పేరు గ్రేటర్ హైదరాబాద్. అరణ్యంలో ఉన్న వారికి కదా ఆయన త్రోవను కలుగ చేస్తానన్నాడు. మేము హైదరాబాదులో ఉన్నాం, మాకెక్కడి నుంచి త్రోవ కలుగ చేయబడుతుంది అంటున్నారా? నేనేమంటానంటే సంగమ, అరణ్యం అంటే ఏంటంటే దిక్కుతోచని స్థితి. ఏ స్థితి? దిక్కుతోచని స్థితి. ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితి, బిక్కు బిక్కుమంటూ భయపడే స్థితి. దీని అంతటిని ఏమంటారంటే అరణ్యము. ఆ ప్రభు అంటున్నాడు అరణ్యంలో అంటే నేను తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టి అక్కడ నీకు త్రోవ కలుగు చేస్తాను అనట్లా. అరణ్యం అంటే నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే మనకు అరణ్యంలాగా ఉంది. అవునా? హల్లెలూయా. జీవితంలో ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు ఈ మాటలను వింటుంటే, ఒకవేళ లైవ్లో వింటున్న వ్యక్తివైనా, ఇక్కడ ఈ ప్రాంగణంలో కూర్చొని వింటున్న వ్యక్తివైనా, నువ్వెవరివైనా కావచ్చు, ప్రభు అంటున్నాడు నీ జీవితంలో దిక్కుతోచని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి, ఒకవేళ బిక్కు బిక్కుమంటూ భయపడే పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటుంటే ప్రభు అంటున్నాడు ఆ పరిస్థితిలో నుండి ఒక సరికొత్త త్రోవ నీ కొరకు ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గజిబిజి గందరగోళంలో చిక్కుకున్న కుమారుడా, ఈరోజు ఏంటోనండి నాకేం అర్థం కావట్లేదు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అన్న పరిస్థితి ఒకవేళ నీకుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు బిడ్డ అని నీ కొరకంట ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితి, ప్రభు అంటున్నాడు ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా, అయితే ఆ పరిస్థితిలో నేను నీకేం చేస్తానంటే ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళితే నీకు లాభము, ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళితే ఇది నీకు అది శ్రేయస్కరమని ఆయనట మనకు మార్గాలు చూపిస్తాడంట. అలాగని చూపించి చేతులు ముడుచుకొని కూర్చోడంట, ఆయనే త్రోవ కూడా కలుగ చేస్తాడు. ఇదిగో ఇటువైపు వెళ్ళండి అని చెప్పేది ఒక ఎత్తు, దగ్గరుండి ఆ యొక్క మార్గంలో నడిపించేది ఒక ఎత్తు. ఇప్పుడు మనం అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఎవరైనా అడుగుతాం, ఏమండి ఇటు గాయత్రి నగరో లేకపోతే జిల్లెలగూడలో లేకపోతే కలవరతెగ మినిస్ట్రీకి ఎటు వెళ్ళాలంటే ఇదిగో పలానా స్థలము లేకపోతే పలానా మార్గం నుండి వెళ్ళండి అని చెప్తారు కదండి. నేనేమంటానంటే వెళ్ళండి అని చూపించడం ఒకటి, కానీ దగ్గరుండి మనల్ని తీసుకెళ్ళడం ఇంకొక. హల్లెలూయా. మన దేవుడు ఇదిగో ఇటు వెళ్ళండి అని చూపించి ఆగిపోయే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఇదిగో ఇటు వెళ్ళండి అని చూపించడం మాత్రమే కాదు, దగ్గరుండి ఆయన ఆ త్రోవల్లో మనల్ని నడిపించే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు నీ పిల్లల విషయంలో ఒకవేళ గందరగోళంలో పడి ఉంటే,
లేకపోతే ఆర్థిక విషయంలో నువ్వు గందరగోళం పడి ఉంటే, చివరికి నీ భక్తి విషయంలో, నీ ఆధ్యాత్మికమైన జీవితము కూడా ఒకవేళ గందరగోళంలో పడి ఎటెళ్ళాలో, ఏం చేయాలో, నా పిల్లల గురించి నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నా కుటుంబం గురించి నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నా పని గురించి నేను ఏ స్టెప్ తీసుకోవాలి, ఇటువంటి ఒక గందరగోళపు స్థితి నీకుంటే, ఈ ఆరాధనకు ఒకవేళ అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు వచ్చి ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అరణ్యం లాంటి నీ జీవితంలో నా ప్రభు ఒక కేక వినిపించి త్రోవను ఆయన నీ కొరకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఒక కేక వినిపించబోతున్నాడు నీకు. బిడ్డా, నువ్వు వెళుతుంది కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ త్రోవ అని నీకంట ఒక కేక వినిపిస్తాడంట. అంత మాత్రమే కాదు, దగ్గరుండి ఆ మంచి మార్గంలో ఆయన నేను నడిపించబోతున్నాడండి. దేవుడికి స్తోత్రం. మార్గాన్ని ఏర్పరచువాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది లిటరల్లీ అరణ్యంలో చిక్కుకున్న వారు ఉన్నారు. దాంట్లో మొదటిగా మనం చూస్తే హాగరు మనందరికి తెలిసిన వ్యక్తే కదండి. ఈమె ఎవరు? ఈమె పేరుకున్న అర్థం ఏంటంటే పారిపోవుట. హాగరు అనే పేరుకి అర్థం ఏంటంట చెప్పండి? పారిపోవుట. అసలు ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారండి? పారిపోవుట అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? వింటున్నారండి? హల్లెలూయా. ఆమె ఎలాగైతే ఆమె పేరుకి పారిపోవుట అని పెట్టారో, ఆమె లైఫ్లో కూడా అలాగే జరుగుతుంది. ఎక్కడైనా పారిపోయే పరిస్థితి. అంత గందరగోళం, గజిబిజి. కళ్ళు తెరిసేలోపు ఆమె జీవితం మారిపోతుంది. ఒక బానిసగా, ఒక పని బిడ్డగా ఫరో ఇంట్లో ఉంటే, ఫరో ఆమె ప్రమేయం లేకుండా అబ్రహాంకి ఇచ్చి పంపించాడు. ఆమె ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే అబ్రహాంకి భార్య అయిపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే ఒక కుమారుడు పుట్టేశాడు. తిరిగి చూసి కళ్ళు మూసుకొని తెరిచేలోకి ఆమె లైఫ్ ఆమె చేతుల్లో నుండి పక్కకి వెళ్ళిపోయింది. భయంకరమైన పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో అటు ఇటు తిరుగుతుంటే, ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో హాగరు వెళుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆయనకు ఎటెళ్ళాలో తెలియట్లేదు. ఎటెళ్ళాలో తెలియని హాగరుకు దేవుడు ఏం చేశాడండి? ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రభుకి నీ పరిస్థితి తెలుసు. నువ్వు ఎక్కడి నుండి పారిపోవాలనుకుంటున్నావో. కొంతమంది సమస్యల నుండి పారిపోవాలనుకుంటున్నారు. కొంతమంది తమ పిల్లల నుండి పారిపోవాలనుకుంటున్నారు. కొంతమంది జీవితమే నాకు వద్దని దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతానని కొంతమంది. సో రకరకాలుగా ఈరోజు నీ పరిస్థితి ఉంది. నీ పరిస్థితిని దేవుడు చూసిన వాడే అంటున్నాడు. నీ స్థితిగతులన్నీ ఎరిగిన వాడే మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే, నీ గుండెకైన గాయాన్ని ఏ నరుడు గుర్తించలేడండి. కానీ నీ గుండెకైన గాయాన్ని గుర్తుపట్టగలిగిన మనసున్న మహారాజు మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడికి స్తోత్రం. నీ గుండెకైన ప్రతి గాయమును ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగిన వాడే అంటున్నాడు. బిడ్డ, ఒకవేళ ఈరోజు నువ్వు అరణ్యంలో చిక్కుకొని గందరగోళ పరిస్థితిలో నువ్వు ఉంటే దిగులు పడద్దు. ఆ రోజు హాగరికి నేను ఎలాగో ఎటెళ్ళాలో దారి చూపించి, ఈరోజు ఒక సంతతికి తన తల్లి అయ్యేలాగా దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను చూసిన వాడే అంటున్నాడు, నువ్వు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. నీకు ఒక మంచి స్థితిని, స్థాయిని రాను దినాల్లో నేను కలగజేస్తానంటున్నాడంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అన్నిటినీ గుర్తుపట్టగలడు. మనుషులైతే కొంతమంది కొన్నిసార్లు ముఖాలు చూసి గుర్తుపట్టగలుగుతారు, కొన్నిసార్లు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చూడగానే మనల్ని ఆయన ఏం చేస్తాడంట? గుర్తుపడతాడు. మన గుండెలో ఏ బాధ ఉందో, మనసులో ఏ బాధ ఉందో, గుండెలో ఏ గాయమైందో అన్నీ గుర్తుపట్టగలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపట్టి అంటున్నాడు, స్వస్థతనిచ్చే పరమ వైద్యుడు మన యేసయ్య. గుర్తుపట్టడం మాత్రమే కాదు, గుర్తుపట్టి ఏం చేస్తాడంట? తన బిడ్డలకి స్వస్థతనిస్తాడంట. సంపూర్ణ శాంతి కలిగిన వాడిగా అతన్ని మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయటం కనుక మనం ప్రారంభిస్తే అండి, వింటున్నారా? ఆయన ఇక్కడ కూడా స్టార్ట్ చేశారా? ఇటు జరుగును. ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయటం మనం ప్రారంభిస్తే దేవుడు ఏదేనును, చూడండి, ఎడారి కూడా ఏదేనుగా మార్చుటకు సమర్థుడు. దేవుడికి స్తోత్రం. ఎడార్లు కూడా ఏదేనుగా మార్చేస్తాడంట. ఎప్పుడు?
ఆయన చిత్తానుసారంగా మనం నడవటం ప్రారంభించినప్పుడు, ఆయన చూపించిన మార్గంలో మనం నడవటం ప్రారంభించినప్పుడు, దేవుడు నీ జీవితంలో ఉన్న ఎడారిని, దేవుడు నీ జీవితంలో ఉన్న అరణ్యాన్ని ఏదేను తోట వలె, ఏదేను తోట ఎలా ఉండేదండి, ఎప్పుడు సస్యశ్యామలంగా పచ్చగా, ఏ రోజు కూడా ఒక కర్ర కూడా ఎండిపోయిన పరిస్థితి లేదు. ఎప్పుడు 24 hours 365 days ఫలిస్తూనే, పుష్పిస్తూనే, కాస్తూనే కదండి. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు కూడా నా దేవుడు అంటున్నాడు, దేవుడు చిత్తానుసారమైన నడవడిక నీలో ఉంటే, దేవుడు నడిపిస్తున్న మార్గంలో కనుక నువ్వు నడవగలిగితే, ఆయన నీ పరిస్థితిని ఎలాగైనా, ఎలా ఉన్నా సరే దాన్ని ఏదేనుగా మారుస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. అరణ్యం లాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అరణ్యంలో కేకవలే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నావో నాకు తెలీదు, నా ప్రభు ఒక కేకవలే నీతో మాట్లాడటం ఆయన ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట వినగలిగిన శక్తి గనక నీకు రాగలిగితే, ఆయన చూపిస్తున్న మార్గాలు తెలుసుకోగలిగిన ఆ ఆత్మీయత గనక నీలో రాగలిగితే, నిశ్చయముగా ఈ సంవత్సరం మరిన్ని ప్రభు కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ప్రారంభంలో మాట్లాడాడు కదా, నూతన కార్యాలు, అది ఎప్పుడో కాదు, ఇప్పుడే ప్రారంభించడం నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడట, అరణ్యంలో కేకను వినిపిస్తాడంట. హల్లెలూయా. ఇంకా యోబు గారు ఒక చక్కని మాట అంటారు, అది కూడా చూడండి ఒకసారి. 26వ అధ్యాయము 2-3 వచనాల్లో, యోబు గ్రంథము 26వ అధ్యాయము 2-3 వచనాలు. 26వ అధ్యాయం యోబు గ్రంథం. శక్తి లేని వానికి నువ్వు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. 3వ వచనం. జ్ఞానము లేని వానిని నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. దేవునికి స్తోత్రం. చూడండి, యోబు గారు అంటున్నారు అక్కడ, శక్తి లేని వాడికి నువ్వు ఎంత సహాయం చేసావయ్యా. దేవునికి స్తోత్రం. నేను ఏ శక్తి లేని దాన్ని ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో కనుక అడిగే బిడ్డగా నువ్వు ఉంటే, ఏ శక్తి లేని వాడికంటే ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన సహాయంగా ఆయన పంపించబోతున్నాడట. దేవునికి స్తోత్రం. ఏ శక్తి లేని వాడికి అయ్యా నువ్వు ఎంత శక్తి గల కార్యాలు వారి పట్ల నువ్వు జరిపిస్తున్నావు. యోబు అంటున్నాడు, నాకు శక్తి లేదు, కానీ శక్తి లేని వాడైన నా ఎడల నువ్వెన్ని శక్తిగల కార్యాలు చేసావయ్యా. దేవునికి స్తోత్రం. చదువుకోవడానికి ఏ దేవుడైతే జ్ఞానం ఇచ్చాడో ఆ దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, పని చేసుకోవడానికి ఏ దేవుడైతే నీకు శక్తిని ఇచ్చాడో, లేకపోతే నీ ఉద్యోగం చేయటానికి, లేకపోతే నువ్వు చదువుకోవటానికి, లేకపోతే ఇంకో పని చేయటానికి ఏ దేవుడైతే నీకు కృపనిస్తున్నాడో ఆ దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుడికి స్తోత్రం, ఆయన సహాయం మరింతగా మనం పొందుకోగలుగుతామండి. అందుకే 37వ అధ్యాయంలో కూడా యోబు అంటాడు, తాము జ్ఞానులమని అనుకున్న వారిని ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టాడు అని ఉంటుంది అక్కడ. యోబులోని 37వ అధ్యాయం 24వ వచనంలో, ఎవరమైతే మేము జ్ఞానులమండి, మేము చదువుకున్న వారమండి, మాకు ఈ పరిస్థితి ఉందండి, మాకు ఈ సామర్థ్యం ఉందండి, ఎవరైతే ఇలాగ గొప్పలు చెప్పుకుంటారో వారినట ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టాడు. మరి ఎవరినయ్యా అని లక్ష్య పెడతాడంటే, దేవుని సన్నిధిలో వెర్రివానిగా నువ్వు బ్రతకడము ప్రారంభిస్తే ఆయన వారినట వాళ్ళ బ్రతుకులను మార్చడము ప్రారంభిస్తాడట. దేవుడికి స్తోత్రం. నీకు ఎంత తెలివి ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, నీకు ఎంత ఉన్నా సరే ఆయన సన్నిధిలో మనము దీనులమై, సాత్వికులమై ఆయన సన్నిధిలో మొరపెట్టడం మనం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. నువ్వు ఒకవేళ ఎంత మంచి జాబ్ నీకున్నా, లేకపోతే ఎన్ని లక్షలు, ఎంత విలువైన ఆస్తి నీకున్నా, ఎంత మంచి ఇల్లు నీకున్నా, నథింగ్. ఆయన ఈ లోకంలో ఐశ్వర్యవంతుడండి. మనం ఏ పార్టీ వారు కదా, మనకెంతున్నా అక్కడ అంటున్నాడు చూడండి, ఏ దేవుడైతే ఈ స్థితిని కలగజేస్తాడో ఆ దేవుడి మీద మనం ఆధారపడి బ్రతకడము మనం ప్రారంభించాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి అలా బ్రతకడం. ఆయనట భక్తిహీనులకు గొప్ప సహాయం ఆయన అందిస్తాడంట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేని వారు కాదు. సరైన భక్తి చేయలేకపోవడమే భక్తిహీనత. అంటే చెయ్యాల్సినంత భక్తి. ఇప్పుడు ఒక మెజర్ ఉంటుంది, ఇంత భక్తి చెయ్యాలి అని. ఇప్పుడు ఒకరోజు కూలివారి పనికి వెళ్తే ఇదిగో ఇంత పని చేయాలని అప్పగిస్తాడు. ఆ పని చేస్తే
చేసినంత చేయకపోతే దాన్ని ఏమంటారు? బలహీనత, చేయలేకపోయాడు అన్నట్టు. అలాగే ఒక పని, ఒక భక్తి ఇంత చెయ్యాలి అని దేవుడు నియమించి పెడితే దాన్ని చేయలేకపోవడమే భక్తిహీనత. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు అలాంటి వాడికంటే గొప్ప సహాయం అందిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు? సరైన భక్తి నువ్వు చేయటానికి కావలసిన శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు యోబు గారు, కొన్ని పరిస్థితుల్లో ఆయన బలహీనం అయిపోయినప్పుడు అంటున్నాడు, శక్తి లేని వాడికి నువ్వు ఎంత సహాయం చేసితివి అంటే, శక్తి ఎప్పుడైతే ఆయన భక్తిహీనత వచ్చేసిందో, సరైన భక్తి చేయలేకపోయాడో, ఆ టైంలో అంట దేవుడి గొప్ప సహాయం అని ఆదరించిందంట. ఆ సహాయం పొందుకొని చెయ్యవలసినంత భక్తి, ఉండవలసినంత విశ్వాసం ఆయన ఉన్నప్పుడు రెండంతలుగా ఆశీర్వదించడం దేవుడు ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. ఎలా అయ్యా నేను రెండంతల ఆశీర్వాదం యోబు నువ్వు పొందుకున్నావంటే ఆయన అంటున్నాడు, ఒకానొక సమయంలో నేను భక్తిహీనత అయిపోయాను, కానీ నా దేవుడు నా గొప్ప సహాయం అందించి సరైన భక్తి చేయనట్లుగా కృప చూపాడు, సహాయం అందించాడు. శక్తి లేని వాడికి నువ్వు ఎంత సహాయం చేసివయ్యా. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను శక్తి లేని వాడిని, కానీ నీ శక్తి నన్ను బలపరిచి ఈ ఆశీర్వాదాన్ని పొందే అర్హునిగా నన్ను మార్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. నీ పూర్వపు చరిత్రలో, ఇప్పటి వరకు నీ భక్తి చరిత్రలో, నీ విశ్వాస చరిత్రలో, లేకపోతే క్రైస్తవ్యము చరిత్రలో నువ్వు సాధించలేనివి ఇప్పటి నుంచి నువ్వు సాధించినట్లుగా నా ప్రభు నీ జీవితంలో కృప చూపును గాగా. హల్లెలూయా. ఏమి సాధించలేకపోయావో ఈ రోజు వరకు, వాటన్నిటిని రానున్న దినాల్లో సాధించే కృప నిశ్చయముగా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, శక్తి లేని వాడికి నువ్వెంత చెప్పండి, ఎంత సహాయము చేసితివి. ఆయన సహాయము నీకు అందబోతుంది. దేవుడికి స్తోత్రం. సాధించే కృప అండి, చాలామంది ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు మేబీ, అరే నేను ఇది చేయాలనుకున్నాను, నా లైఫ్ టైంలో ఇలా ఉండాలనుకున్నాను, లేకపోతే ఇల్లు కట్టాలనుకున్నాను, లేకపోతే పెళ్లి చేయాలనుకున్నాను, లేకపోతే నా పిల్లలకి ఇంత సమకూర్చాలనుకున్నాను, అయ్యో నేను చేయలేకపోయానే, అయ్యో ఇంత జాబ్ చేసి, అయ్యో ఇంత బ్రతికి, అయ్యో నా పిల్లల కొరకు, అయ్యో నా కొరకు, అయ్యో నా దేవుని కొరకు నేనేం చేయలేకపోయానే అని ఒక బాధ, ఒక నిరుత్సాహం నీలో ఉంటే నా ప్రభు అంటున్నాడు, ఒక నూతన క్రియ, ఆమేన్, అది ఎప్పుడో కాదు, అది ఇప్పుడే మొలవబోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు సాధించలేనివి సాధించున్నట్లుగా ఈ కృప నిన్ను వెంబడించబోతుంది, నిన్ను తరమబోతుంది. కృప నిన్ను తరమబోతుందంట. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి. నువ్వు కృపను తరమడం కాదు, ఇకపై కృప నిన్నేం చేయబోతుంది? తరిమి, ఏది నువ్వు సాధించలేకపోయావో, ఏ మెట్టు ఎక్కలేకపోయావో, ఏ పని చేయలేకపోయావో, ఏ కార్యము చెయ్యాలని చేయలేకపోయావో, ఏ శక్తి తక్కువైపోయి ఏ పరిస్థితిని బట్టి ఆగిపోయావో, ఈ కృప అంట నిన్ను తరిమి 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 వాటిని పొందుకొని స్వతంత్రించుకొని స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ కృప నీ పక్షము నుండి కార్యాలు చేయబోతుందండి. ఎంత మంచి దేవుడు మన దేవుడా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకే సమూయేలు గ్రంథంలో సౌలు చేత తరమబడుతున్న దినాల్లో దావీదు గుండెకోత, అక్కడ చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనము, ఆలకించుము, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యతారును దేవుని మందసమును యెరూషలేముకు తిరిగి తీసుకుపోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ, చూడండి, తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తల కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. హల్లెలూయా. ఎంత బాధాకరమైన పరిస్థితి దావీదు జీవితంలో ఉంది. అంత ముఖాన్ని చూపించలేక ప్రజలకి తల కప్పుకొని ఏడుస్తూ వెళ్తున్నాడంట. అంటే ఎంతగా అవమానం భరించాడో ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి. సౌలు చేత తరమబడుతున్నాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడ దాక్కోవాలో తెలియదు.
ఆ టైంలో సరేలే అని అనుకుంటే ఇప్పుడు కొడుకు కొత్తగా తరుముతున్నాడు. ఎవరు? సొంత కొడుకు. కడుపున పుట్టినవాడు తండ్రిని చంపాలని వెంబడిస్తున్నాడు, తరుముతున్నాడు, తన ప్రాణం తీయటానికి శత్రువులాగా నిలబడుతున్నాడు. నేను అంటాను, సింహాన్ని చంపిన వాడికి అబ్షాలోమును చంపడం పెద్ద కష్టమేం కాదు. సింహాలనే చీల్చినవాడు దావీదు ఎవరండి? సింహాలను చీల్చినవాడు, ఎలుగుబంటిని చంపినాడు, గొల్యాతు లాంటి మహావీరుల్ని పడగొచ్చినవాడు. అలాంటి వాడు చిన్న అబ్షాలోముని చంపలేడా? కొట్టలేడా? ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు? కన్న కొడుకు అవతల కదండి. వాడు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులకు ఏమీ చేయలే. అలాగుంది ఇప్పుడు దావీదు పరిస్థితి. అయితే ఇప్పుడు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? కొడుకుని చంపలేక, కొడుకుని ఏం చేయలేక ఈయనే పారిపోతున్నాడంట. ఇంకెందుకులే, ఇప్పుడు అంత వీరుడు, ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగినోడు దావీదు, యుద్ధాలు వేల మందిని చంపినోడు, ఒక్కడేం పెద్ద ఈజీ. కానీ కన్న కొడుకుని చంపాడు అనే ఒక వార్త చాలా చండాలంగా ఉంటుందని పారిపోయాడట కొడుకు దగ్గర నుంచి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు దావీదు ప్రార్థన విని అబ్షాలోమును మరి చావుకి అప్పగించాడు. ఎవరో వేరే ఒకరి ద్వారా అబ్షాలోము కన్న కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడు దావీదుకి ఏడుస్తున్నాడు, అయ్యో కొడుకు చచ్చిపోయాడని. ఎంతైనా కన్నపేక్ కదండి. చంపాలని చూశాడు, తరిమాడు డాడీనే, ముసలోనన్ను కూడా చూడకుండా చంపాలని చూసిన కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, కానీ హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతాడండి? కొడుకు కదా. ఇంకా చాలా బాధతో ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభు నన్నన్నా తీసుకెళ్లాల్సింది, ఇతన్ని ఎలా ఎందుకు అని. ప్రభు వెంటనే ఉరియాని గుర్తు చేస్తున్నాడు. ఈ ఉరియా ఎవరయ్యా అనంటే దావీదు దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి. ఒకరోజు ఏం చేశాడు దావీదు? పాపానికి అలవాటు పడి ఉరియా భార్యని మోహించి ఉరియా భార్యని పెళ్లి చేసుకొని అడ్డుగా ఉన్నాడని ఉరియాని చంపించేశాడు కదండి. చూడండి, ఉరియాని చంపినప్పుడు కూడా ఇలాగే ఏడ్చుంటాడు కదా, ఎందుకంటే నమ్మకంగా పని చేశాడు, ఎప్పుడు కూడా ద్రోహం తలపెట్టలేదు. అలాంటి రాజుగారు చంపుతుంటే ఎంత బాధతో ఏడ్చుంటాడు ఉరియా కదా. ఆ ఇన్సిడెంట్ని దావీదుకి గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. తాను చేసిన తప్పును తెలియచేయటానికి ఆ పరిస్థితికి దావీదుకి అవకాశం ఇచ్చాడండి. ఏ పరిస్థితి? కన్న కొడుకే తరుముతుంటే దావీదు పరిస్థితి ఎలా ఉండింది? చాలా బాధగా ఉండింది కదా. ఎందుకు అలాంటి పరిస్థితికి దావీదును అప్పగించాడు? అంత నమ్మకంగా పనిచేశాడు కదా. దేవుడు హృదయానుసారుడని సాక్ష్యం చెప్పాడు కదా దావీదు గురించి. అంత మంచోడు, అంత ఆరాధికుడు, అంతగా దేవుడి సన్నిధిని ప్రేమించేవాడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది? ఎందుకంటే ఒకరోజు తను చేసిన ఆ పాప ముందు చూశారు, అతను చేసిన తప్పు తెలియచేయటానికి ఈ పరిస్థితికి అవకాశం ఇచ్చాడు. నేను అంటాను, ఇది దావీదుకి శిక్ష స్థలము కాదు, ఇది శిక్ష కాదు, ఇది దావీదుకి శిక్షణ. హల్లెలూయా. మీకు అర్థమైతే బాగుండు. అర్థమైందా? దేవుడు దావీదుకి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలగజేశాడంటే ఆయన ఇది శిక్షించడానికి కాదు, శిక్షణ అనండి. శిక్షణ అంటే కొన్ని విషయాలకి ట్రైనప్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు దావీదుని ఇలా వాడిని చంపాడు కాబట్టి ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళి దేవుడు దావీదుకి బాగా శిక్ష విధించాడు అన్నట్లుగా అనిపిస్తుంది అక్కడ చూస్తే. కానీ అది దేవుడు దావీదుకి ఇస్తుంది శిక్ష కాదండి, శిక్షణ. అంటే ఇలాంటి ఒక పరిస్థితుల్లో మరలా నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు దావీదుని ఏం చేశాడు? శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనప్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రమశిక్షణ దావీదుకు నేర్పాలని దేవుడు కోరుకున్నాడు. ఏం నేర్పాలనుకున్నాడు? ఒక క్రమశిక్షణ. ఒక రాజుగా నువ్వు ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక భార్యగా నువ్వు ఎలా ఉండాలి, ఒక కొడుకుగా నువ్వు ఎలా ఉండాలి అనేది నీ పాత్రను బట్టి నువ్వు సరిగ్గా నిర్వర్తించాలి. అది తప్పితే
ఎలా ఉంటుంది అనేది కొడుకుని చంపేసి దావీదుకి అర్థం చేయించాడు. ఎందుకు? ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా దావీదు బ్రతకాలని దేవుడు ఉద్దేశించిన వాడై. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాటను మీ ముందుకు తెస్తున్నానంటే, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆయన సన్నిధిలో ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా బ్రతకాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నీ పాత్ర ఏంటో ఆ పాత్రకు తగ్గట్టుగా నువ్వు పోషించాలా, ఆ పాత్రకు తగ్గట్టు నీ బాధ్యతలు వ్యవహరించాలా. హల్లెలూయా. నువ్వు నానమ్మవైతే నానమ్మలా ఉండాలి, అమ్మమ్మవైతే అమ్మమ్మలా ఉండాలి, ఒక అత్తవైతే, ఒక కూతురువైతే, ఒక భార్యవైతే, ఒక కొడుకువైతే, ఒక అల్లుడువైతే కదండి. కొంతమంది ఎక్సెంప్షన్, దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ పరిధులు, వాళ్ళ బాధ్యతలు లేకపోతే వాళ్ళకున్న ఆ పరిధి ఉంటుంది చూసారు, ఆ సరిహద్దును దాటి ఎక్స్ట్రా చేస్తుంటారు కొంతమంది. హల్లెలూయా. కొన్ని అప్పగించినప్పుడు, ఒక పని ఏదైనా అప్పగించారనుకోండి, ఆ పని అంతవరకే మనము చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్ట్రాలు. ఎందుకు? ఈ పని చేయడం వల్ల మా మేనేజర్ నన్ను మెచ్చుకుంటాడేమో, చెప్పని పని కూడా చేసేస్తూ ఉంటారు కొంచెం. అది తెలియదు, దాన్ని ఏమంటారంటే అది తెలియదు. నీకు ఎంత చెప్పారో అంతే చెయ్యి, అంతే నమ్మకంగా చెయ్యి, అది సరిగ్గా చెయ్యి. ఒకడు చెప్తే ఇంకోటి చేస్తారు కొంతమంది. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, ఒక క్రైస్తవుడు ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎంత ఉండాలో ఆ పరిధిలో ఆ వ్యక్తి ఉండాలి, ఆ సరిహద్దులో ఆ వ్యక్తి ఉండాలా. ఎవరమైనా సరే, నువ్వైనా నేనైనా. దేవునికి స్తోత్రం. ఇవి మనం నేర్చుకోవాలా. పరిధి దాటకూడదు. నీకే బాధ్యత ఇచ్చాడు, నీకే పని చెప్పాడు, అంత మట్టుకే. వింటున్నారండి? దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులారా, వింటున్నారా? నువ్వు భక్తిగా బ్రతికితే నీ భక్తి ఆశీర్వాదం ఏదో ఒక రోజు నీ పిల్లల ఒడిలో పడుతుంది. హల్లెలూయా. వింటున్నారా? ఒకవేళ నువ్వు భక్తిహీనంగా బ్రతికితే ఒక రోజున అది నీ పిల్లలకి శాపంగా మారిద్దేమో, జాగ్రత్త. ఎందుకు ఈరోజు దావీదుని గురించి చెప్తున్నాడంటే, దావీదు తనకి వెంటనే ఎందుకు ఆ యొక్క రిఫ్లెక్షన్ చూపించేశాడంటే, మనము కూడా మన జీవితంలో మనం భక్తిగా బ్రతికినప్పుడు మన బిడ్డలను కూడా ఒకరోజు భక్తిపరులుగా, కదండి. దేవుడికి స్తోత్రం. ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా నీ పిల్లలు చూస్తారు. నీ భక్తిగా, నువ్వు త్యాగపూర్వకంగా నీ భక్తిగా బ్రతికిన నీ బ్రతుకును బట్టి నీ పిల్లల్ని ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అదే నువ్వు భక్తిహీనంగా బతికితే ఏం చేస్తాడంట, ఒక రోజు నీ పిల్లలకు అది శాపంగా మారుతుందేమో. అందుకే భక్తిహీనత విడిచిపెట్టి భక్తిలోకి మనం దారిలోకి మల్లుదుముగాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మీలో ఎవరైనా, అయ్యా నాకు తెలిసినంత వరకు నేను బాగానే భక్తి చేశాను, నేను బాగానే పరిచర్య చేస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, కానీ నా పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు? నేను బాగానే భక్తి చేస్తున్నానే, నేను బాగానే వాక్యంలో ఉంటున్నానే, నేను బాగానే కట్టబడ్డానే, కానీ నా పిల్లలు మాత్రం వేరుగా ఉన్నారు, నా పిల్లలు వ్యతిరేకులు అయిపోయారు, నా పిల్లలు లోకానుసారులు అయిపోయారు, నా పిల్లలు దరిద్రులయ్యారు, నా పిల్లలు భ్రష్టులు అయిపోయారయ్యా, ఏంటి పరిస్థితి అని ఒకవేళ నువ్వు అడుగుతున్న వ్యక్తివైతే ప్రభు అంటున్నాడు, వినండి సంగమా, వింటున్నారా? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? బైబిల్లో రాస్తుంది కదా, పరిశుద్ధంగా బ్రతికిన నీ జీవితంలో ఏనాటికైనా నువ్వు ఇప్పుడు వేరు, తల్లిగా తండ్రిగా నువ్వెవరు? ఎవరు వేరు అనండి. వేరు అంటే పక్కన వేరని కాదు, ఒక చెట్టుకి వేరు. ఇప్పుడు పరిశుద్ధమైన కొమ్మలుగా పిలువబడుతున్న నీ పిల్లలు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు భక్తిగా, నువ్వు పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా, వింటున్నారండి, రేపు కాకపోయినా ఎల్లుండైనా వేరు పరిశుద్ధంగా ఉంది కాబట్టి కొమ్మలుగా పిలువబడుతున్న నీ పిల్లలను కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు మార్చేస్తాడండి. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక రోజు మేబీ ఈ రోజు నీకు అలా కనబడకపోవచ్చు, నేను భక్తి బాగా చేస్తున్నాను కానీ నా పిల్లలు ఇలా అయిపోయారు, అయ్యో నా పిల్లలు భ్రష్టులు అయ్యారు, అయ్యో నా పిల్లలు పాపులు అయ్యారని దిగులు పడకు. వేరుగాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నిశ్చయముగా ఒక దినమున కొమ్మలుగా పిలువబడుతున్న నీ పిల్లలు కూడా నా దేవుడు పరిశుద్ధంగా, క్రమమైన వారిగా, క్రమశిక్షణ కలిగిన వారిగా, నీతిమంతులుగా, ఆశీర్వాదానికి వారసులుగా, స్వాస్థ్యములు పొందే వారిగా నీ బిడ్డలు నా దేవుడు మార్చేస్తాడు.
ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేబీ ఈరోజు నీ పరిస్థితి బాగాలేదేమో, కానీ నీ కన్నీరు నా దేవుడు వ్యర్థము కానివ్వడు. నీ ఉపవాసాన్ని నా దేవుడు వ్యర్థము కానివ్వడు. ఏ నాటికైనా ఒక పరిశుద్ధమైన కొమ్మలుగా నీ బిడ్డల్ని చెయ్యును గాక. హల్లెలూయా. ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో దావీదు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా అండి? ఏ సంక్లిష్టమైన పరిస్థితుల్లో? కొడుకు తరుముతున్నాడు, కన్న కొడుకే తరుముతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, మొహం కప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ భయంకరమైన అరణ్య పరిస్థితుల్లో దావీదు ఒక పని చేస్తున్నాడు. చూడండి ఏం పని చేస్తున్నాడో. 2 సాముయేలు గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనం కిందికి, ఇందాకే మనం చదివాం కదా, అదే అధ్యాయంలో 31వ వచనానికి రండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసెను. హల్లెలూయా. అర్థమైందండి? దావీదు తరమబడుతున్నాడు కొడుకు చేత. దావీదు అరణ్యంలో చిక్కుపోయాడు. బయటికి వెళ్తే ఎవరో నీ కొడుకే నిన్ను చంపాలనుకుంటున్నాడు అని అందరూ ఏమంటారు, వెకిలిగా మాట్లాడుతున్నారు. జనాలకి ముఖం చూపించుకోలేక ముఖానికి తల ఒక బట్ట కప్పుకొని తిరుగుతున్నాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఆయనకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటి? ఈ అబ్షాలోము అనే నీ కొడుక్కి అహితోపేలు అనే ఒకడు యాడ్ అయిపోయి వాడేం చేస్తున్నాడు, పుండు మీద కారం జల్లినట్టుగా నీ కొడుకుని ఇంకాస్త చెప్పండి ఎగేస్తున్నాడు. వాడు చేరి ఇంకా నీ కొడుకుని ఇంకా వికృతంగా భయంకరంగా మార్చేస్తున్నాడు అని దావీదుకి వర్తమానం తెచ్చారంట. దావీదు ఆ మాట విని వెంటనే దేవుడి సన్నిధిలో కూర్చొనయ్యా, ఏ వ్యక్తి అయితే నా కొడుకుని చెడగొడుతున్నాడో, ఎవడైతే నా కొడుకుని నా కూతుర్ని ఆలోచన లేకుండా లోకానుసరమైన ఆలోచనలతో నింపుతున్నాడో వాడి ఆలోచనలు చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అహితోపేలు ఎవరంటే, దావీదు రాజుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆ సభలో. హల్లెలూయా. దావీదు కొడుకు తరుముతుంటే ఈ అహితోపేలు ఏం చేయాలి? ఒకప్పుడు దావీదుకి మేనేజర్గా ఉన్నాడు కదా, దావీదు గురించి అన్ని తెలిసిన వ్యక్తి. దావీదు పక్షాన ఎన్ని కార్యాలు చేశాడో, దేవుడు సహాయం ఎలా పొందుకున్నాడో అన్ని తెలుసు అహితోపేలుకి. అలాంటి అహితోపేలు అబ్షాలోము విచ్చలవిడిగా ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అయ్యా నువ్వు అలాంటి పనులు చేయొద్దు కదా. తరుముతుంటే కొడుకు తరుముతా అహితోపేలు, ఒరే బుద్ధులేనోడా అబ్షాలోమా, నీ తండ్రి మీద తిరుగుబాటు చేస్తావా? నీకు అసలు బుద్ధుందా లేదా? అసలు దావీదు ఎవరో నీకు తెలుసా? దేవుని హృదయానుసారుడు. దావీదు ఎవరు? 24 గంటలు దేవుడు అని దేవుని ప్రేమించేవాడు. ఇలాంటి భక్తి కలిగిన తండ్రికి వ్యతిరేకంగా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇలా భక్తి కలిగిన తండ్రికి మీద రేగటానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఎంత మంచివాడు, నేను దగ్గరుండి చూసిన వ్యక్తి అయినా అని అబ్షాలోముని గద్దించాల్సింది పోయి, అబ్షాలోముని మందలించాల్సింది పోయి, మంచి మార్గమును బోధించాల్సింది పోయి, గద్దించకపోగా ఏం చేస్తున్నాడు? అబ్షాలోమును దావీదు మీదికి ఎగదోస్తున్నాడంట. మనుషులు ఎలా ఉంటారో అర్థమవుతుందండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎదురుగా వచ్చి అక్క అక్క అని సాగదీస్తారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటారు. అర్థమైందండి? అలాంటి లోకం ఈ లోకం. ముందేమో అన్నా అక్క అయ్యో చెల్లి ఎంత ప్రేమ, కానీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పూర్తిగా వ్యతిరేకంగా మారే ఈ లోకము. అలాగని అందరే నమ్మద్దు అని నేను అనట్లా, కానీ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో జాగ్రత్తగా వెళ్ళండి అంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి? ఎవరు నీవారో, ఎవరు పొరుగువారో, ఎవరు మేలు చేసేవాడో, ఎవరు కీడు చేసేవారో అర్థం కాని గందరగోళ పరిస్థితుల్లో గుండా మనం వెళ్తున్నాం. అందుకే దావీదు ఏం చేశాడో మనం అదే చేయాలా.
ఇప్పుడు ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నాం మనము? ఎవరు మంచోడో ఎవడు కీడు చేశాడో తెలియట్లా. ఎందుకంటే నక్కతోలు కప్పుకున్నట్లు మనిషి ఏమంటారండి సామెత, మంచి మనస్సును ధరించుకున్నట్లు చెడ్డవాడు కూడా మంచోళ్ళలాగే వచ్చేస్తున్న పరిస్థితి. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఏది చూస్ చేసుకోవాలి, ఏది దగ్గర ఉంచుకోవాలి, ఇదేని తరమేయాలి మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం దావీదు చేసినట్లే చేయాలి. దావీదు ఏం చేశాడండి? ఇప్పుడు చదివాం కదా, అహితోపేలు యొక్క ఆలోచన చెప్పండి చెడగొట్టు ప్రభువా అని ఏం చేశాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టి వాడంతట వాడే చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయేలాగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మన మీద కూడా చాలా ఎటు నుంచో వస్తుండొచ్చు, ఇటు పిల్లల ద్వారా అటు పరిస్థితుల ద్వారా. ఈరోజు అండి ల్యాండ్ దగ్గర కడుతున్న ఈ పరిస్థితుల్లో కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషులు ఆలోచనలు చేస్తున్నారు. ఏదో చేసేద్దాం, చెడగొట్టేద్దాం. మొన్న రూమ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి వారికి అర్థం కావట్లే, పిచ్చెక్కిపోతుంది. అరే ఇడు ఎంత ఆపుతున్నా కట్టేస్తున్నాడే, ఆలోచనలు చేసేస్తున్నారు ఏదో చేద్దామని. కానీ మేము ఏ రోజు వారి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో మేము మాట్లాడడం కానీ పొట్లాడడం కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నానని ఏ రోజు అడగలేదు, మాట్లాడలేదండి. మా ఆశ, మా గురి, మా యొక్క శక్తి, మా సమాధానం ఒకటే, దేవుడి దగ్గర ప్రార్థించడం మేము నేర్చుకున్నాం. అయ్యా, ఎవరైతే మందిరానికి, ఎవరైతే సంఘానికి, ఎవరైతే మాకు విరోధంగా ఆలోచనలు చేస్తున్నారో వారి ఆలోచనలు చెడగొట్టు ప్రభువా. దేవునికి స్తోత్ర. దేవుడి ప్రార్థనలు ఆలకించి ప్రతిరోజు చూడండి, రాత్రి 9 అయిందంటే చాలు మీటింగులు పెట్టేస్తారండి అందరు కూడి. కానీ ఏ రోజుకి ఆ రోజు నా దేవుడు వారి ఆలోచనలు వారిని చెదరగొట్టి అక్కడ పని నిర్విరామంగా జరిగినట్లు ప్రభు కృప చూపుతున్నాడండి. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రతిరోజు అక్కడ పని జరుగుతుందంటే కేవలం ఏదో మేము నిలబడ్డామనో మా శక్తో మా బలము కాదండి, దేవుని కృప అంతే. హల్లెలూయా. అక్కడ ఏదో డబ్బుతో కట్టబడట్లేదండి, అక్కడ మందిరము కృపతో కట్టబడుతుంది. ప్రతిరోజు వారి ఆలోచనలని చెడగొట్టి అక్కడ వారు వేస్తున్న ఆ ఉరులన్నిటిని దేవుడు తెంచేసి మరలా ప్రతిరోజు క్రొత్త మార్గాన్ని వేస్తూ పనులు జరిగిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మూసేయాలని చూస్తున్నారు, కానీ నా దేవుడు ప్రతిరోజు దాన్ని ఏం చేస్తున్నాడు? వాడు ఎటు మూస్తున్నాడో మరలా దేవుడు కొత్త మార్గాన్ని వేయడం, దాంట్లో నుండి దేవుడు నడిపిస్తూ ఈ రోజుకి పనులు జరుగునట్లుగా ప్రభు కృప చూపుతున్నాడు. ఇంకా చాలా పరిస్థితులు కూడా మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేయండి, ఆయన ఒక్కడే మార్గాలు తెరువాడు. అందుకే ఈ మాట నన్ను ఎంతో బలపరిచింది. మొన్న అరణ్యమున నీకు నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రజెంట్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఒకటే విశ్వాసం, నా దేవుడు అరణ్యములో గుండా కూడా మార్గాన్ని ఏర్పరచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా వింటున్నారా? మన దేవుడు ఎవడు వ్యతిరేకంగా మన గురించి ఎన్ని ఆలోచనలు చేసినా మన ప్రార్థన బట్టి వాడు ఆలోచనలన్నీ చెడగొట్టి మన పిల్లల్ని ఒకరోజు ఒక సురక్షితమైన వాడిగా మన పిల్లల్ని నిలబెడతాడండి. ఈరోజు నీ బిడ్డలు కూడా చెడగొట్టాలని రకరకాలుగా మనుషులు ఆలోచన చేస్తున్నారేమో, శక్తులు ఆలోచన చేస్తున్నారేమో, పరిస్థితులన్నీ కూడా కూడగట్టుకొని నీ కుటుంబం నాశనం అవ్వాలి, నీ పిల్లలు నాశనం అవ్వాలని రకరకాల పరిస్థితులు మీదకి వస్తున్నాయేమో. కానీ ఒక్కటే ప్రార్థన చేయి ఈరోజు. అయ్యా, ఆ రోజు దావీదు ఏం చేశాడండి? అహితోపేలు ఆలోచనను, అయ్యా నా కుమారుణ్ణి వాడు ఎగదోస్తున్నాడు, వాడు ఆలోచనలు చెడగొట్టు ప్రభు అని ఎలాగైతే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని వాడు ఆలోచన చెడగొట్టడం మాత్రమే కాదు, వాడు పూర్తిగా భూమి మీద లేకుండా వాడంతట వాడే మరణించినట్లు దేవుడు కార్యము చేసిన వాడు నీ జీవితంలో కూడా ఎవరు నీకు వ్యతిరేకంగా రూపొందిస్తున్నాడో లేపుతున్నాడో వాడు నీ జీవితంలోకి ఎన్నడూ ఉండకుండా వ్రేళ్లతో సహా పెకిలించి గొప్ప విజయాలు ఇవ్వటకన్నా సమర్థుడండే. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థనలు ఆయన తోసిపుచ్చే దేవుడు కాదు. మరొకసారి మీకు చెప్తున్నాను, మన ప్రార్థనలు పక్కకు పెట్టే దేవుడు కాదు. మన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి తగిన కార్యము చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కంటికి కనిపించకుండా నేను నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్న ప్రతి శక్తులను
చూడండి, అరణ్య మార్గం అందు నువ్వేం చేయాలా? ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉందంటే అరణ్యం గుండా వెళ్తున్నట్లుగా ఉంది కదా. ఈ మార్గంలో నువ్వేం చేయాలా? ధూపము వేస్తూ. ఏం చేయాలా? ధూపం అంట. దావీదు అరణ్యంలో ఏం చేస్తున్నాడో తెలుసా అండి? కప్పుకొని వెళ్తూ ఏడుస్తూ ధూపం వేస్తూ, అంటే ప్రార్థన చేస్తూ వెళుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే చెడ్డ ఆలోచనలు ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తూ అరణ్యంలో వెళ్తున్నాడో, ఆయన పక్షాన వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి చెడ్డ ఆలోచనలన్నీ ప్రభు నేలమట్టం చేసుకుంటూ వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యకు పరిష్కారం నా దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడి యొద్ద నీకు దొరుకుతుంది. నిశ్చింతంగా ధైర్యంగా ఉండు. నిశ్చయంగా ఆయన దారిని చూపిస్తాడు నీకు. అయ్యో నాకు దారి లేదే, అయ్యో నేను ఎటెళ్ళాలి, అయ్యో నాకు సోర్స్ లేదని దిగులు పడద్దు. 100 దారులు మూసుకుపోయినా నీ కొరకు పరలోకపు దారి, ఆకాశపు దారి నీ కొరకు తెరుస్తాడు. ఈ లోకంలో ఎన్ని మూసుకుపోయినా ఆకాశం నీ కొరకు తెరవబడుతుంది. దేవుడికి స్తోత్రం. మన దేవుడు శక్తిమంతుడండి. తన బిడ్డల కొరకు ఆయన మార్గాలను ఏర్పరచువాడు, మార్గాలు తెరచువాడు, మార్గాలు సృష్టించుటకు సమర్థుడండి. అన్ని మూసుకుపోయి సోర్స్ లేదనుకుంటున్నా కొత్త మార్గాన్ని సృష్టిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలు కొన్ని ఏదైనా చేస్తేనే, లేకపోతే కొంతమంది వ్యక్తులకు ఏదైనా సృష్టిస్తేనే అబ్బా ఎంత బాగా చేశాడు, అంత బాగా సృష్టిస్తాడని పొంగిపోతామే. మన దేవుడు నూతనమైన కార్యాలను సృష్టించుటకు సమర్థుడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శక్తికి మించిన దీవెనలు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. సిద్ధమైపోయాక హల్లెలూయా. ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితి నిశ్చయంగా వస్తుంది నీకు ఒకరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానానికి మించిన ఆశీర్వాదం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మహిమ కలిగిన దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒకవేళ ఈరోజు మనం అరణ్యంలో, ఏమీ లేని అరణ్యంలో ఒకవేళ వెళ్తా ఉంటే నా ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. తప్పక మార్గాన్ని నీ కొరకు నేను ఏర్పరుస్తాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు నిజంగా చూచే దేవుడు. మీరు నమ్ముతున్నారా? తన పిల్లల కొరకు అరాకొర ఇవ్వడాయన శ్రేష్టమైన ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. కొంచెం ఆలస్యం అయిద్దేమో కానీ ఆలస్యాలలో అద్భుతాలు చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అయితే సంగమా, ఈ అద్భుతాలు, ఈ కార్యాలు మనలో జరగాలంటే మనలో ఒక ఆత్మీయ పునరుద్ధానం జరగాల. ఏం జరగాల? ఆత్మీయ పునరుద్ధానం. మొన్న ఒక పండుగ జరిగింది, మొన్న ఆదివారం. ఏం పండుగ? ఈస్టర్ కాదు, ఇంకెక్కడున్నారు? ఈస్టర్ అనేది పండగ కాదు, అదొక దేవత పేరు. పునరుద్ధానపు పండగ. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. మనము ఆల్రెడీ ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన బిడ్డలుగా మనము ఆత్మీయ పునరుద్ధానం పొందాలంట. దేవునికి స్తోత్రం. మరలా రీబూస్ట్ అవ్వాలా. భక్తిలో, విశ్వాసములో, ప్రార్థించుటలో మరలా రీబూస్ట్ అంటే ఏంటంటే మరలా నింపబడాలా. తగ్గిపోతున్నాం, వెనకబడిపోతున్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు, మరలా ఈరోజు మరలా నువ్వు నింపబడదువు గాక, ప్రార్థనలో నింపబడదువు గాక, ఆయన సన్నిధిలో నిలకడకుండా విషయంలో నువ్వు నింపబడదువు గాక. గంటల కొద్ది ఆయన సన్నిధిలో మొరపెట్టే విషయంలో నిలకడగలిగిన ప్రార్థన దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎస్, ఆత్మీయ పునరుద్ధానం. మన దేవుడు నీ నుండి, నా నుండి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు మనము పునరుద్ధరించబడిన వారికి ఉండాలి. ఎక్కడ పడినా అక్కడే ఆ స్థితిలో ఉండటానికి కాదు మనల్ని ఏర్పరచుకుంది, తిరిగి లేపబడాల. పడటం అనేది సర్వసాధారణమే, కానీ పడినవాడే తిరిగి లేచినప్పుడు వాడు మాత్రమే ఉన్నతమైన శిఖరాలను ఎక్కగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పడినవాడిగా ఉంచాలనుకోవట్లా, ఉన్నతమైన శిఖరాలను ఎక్కేవాడుగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు ఒక కామన్ మ్యాన్ లాగా నీ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆయనకు నచ్చదు. వింటున్నారా? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి నార్మల్గా ఒక కామన్ మ్యాన్ లాగే బ్రతుకుతుంటే, ఒక కామన్ ఎలాగైతే లోకస్తులు అలాగే జీవిస్తారో అలాగే నువ్వు నడుస్తూ ఉంటే, అలాగే నువ్వు జీవిస్తుంటే ఆయనకు నచ్చదు. నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలా, నీకు ఒక ప్రత్యేకమైన జీవన శైలి ఉండాలా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇంకో మాట చూపిస్తాను.
ఇది చూపించి నేను ముగిస్తానండి. యెహోషువ 15వ అధ్యాయము 63వ వచనం చూడండి. థ్యాంక్ యూ జీసస్. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. సారీ 63వ వచనం చూడండి. లాస్ట్. యెరూషలేములో నివసించిన యోబుసీలను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి కనుక యెబూసీలు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసిస్తున్నారు. బాబా చూడండి, తలెత్తిన వైపు చూస్తే మాటలు వినండి సంగమా. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళకు లొంగని వీళ్ళు ఓడించని ప్రాంతం లేదు ఒకప్పుడు. ఎవరిల్లు? యెహోషువ టీము. వీళ్ళు ఒక దగ్గరకు యుద్ధానికి వెళ్ళారంటే అది జయం రావాల్సిందే. అలాంటి వీళ్ళ జీవితంలో అక్కడ చూస్తే యెబూసీలు పట్టణం మాత్రం అలాగే ఉండిపోయిందంట. యూదా వారిని తోలివేయలేకపోయారంట. ఆ పదం చూడండి. ఎన్ని రాజ్యాలను ఓడించిన వారు, చాలా బలమైన వారిని కూడా చంపేసిన వారు, ఎందరినో ఎన్నిటినో చంపిన వాళ్ళు యెబూసీలను మాత్రము చంపలేకపోయారంట, తోలివేయలేకపోయారు. నేటికి వారి మధ్యలో ఉన్నారు అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. యెహోషువ వంటి నాయకత్వంలో విజయం తప్ప ఇంకా మరో పదం లేదు ఆ టీంకి. ఆ టీం ఎక్కడికైనా వెళ్ళిందంటే ఇంకా విజయంతో రావాల్సిందే. యెహోషువ టీము అంత బలమైన టీము వాళ్ళది. అలాంటి వారు యెబూసీలను ఏం చేయలేకపోయారు? ఓడించలేకపోయారు. అర్థమవుతుందండి? వింటున్నారా? ఎన్నెన్నో సాధించిన మనము కీలకమైన హృదయాన్ని ఈరోజు కాపాడుకోలేకపోతున్నాము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయతను కాపాడుకుంటున్నావు, భక్తిని కాపాడుకుంటున్నావు, కానీ హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నాం. వింటున్నారండి? హల్లెలూయా. ఎన్నిటినో సాధించిన మనము దీని విషయంలో బయటికి రాలేకపోతున్నాం. మన బీరువాలో అక్రమ సంపాదన లేదు, మన బెడ్రూమ్లో అక్రమ సంబంధాలు లేవు, సూపర్. కానీ తీరా హృదయం దగ్గరకు వచ్చేసరికి యెబూసీలు ఉండిపోతున్నారు. హల్లెలూయా. మన ఇంట్లో మన ఒంట్లో దుష్టుడు లేడు, ఎక్కడికి వాడికి ఛాన్స్ ఇచ్చేది ఆ పరిస్థితి లేదు. కానీ మన హృదయం దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఉండిపోయాయంట. ప్రభు మాట్లాడుతున్నాడు, సంగమా, అరణ్యంలో నేను నీకు త్రోవ కలుగు చేస్తాను, నూతన క్రియ నీ జీవితంలో ప్రారంభిస్తాను. అయితే నీ హృదయంలో తోలివేయలేకపోయిన యెబూసీలు, కొన్ని క్రియలు, కొన్ని ఆచారపరమైన వ్యవహారాలు, కొన్ని పద్ధతులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆచార వ్యవహారాలు మిగిలిపోయాయంట, కొన్ని పద్ధతులు మీ హృదయాల్లో మిగిలిపోయాయంట. అందుకే నూతన క్రియ ఏమైపోతుంది? ఆలస్యం అయిపోతుంది. వింటున్నారండి? ఈరోజు దేవుడు వాక్యం అనే ఖడ్గమును చేతపట్టి నడుము కట్టుకొని మనము ఎలాగైనా సరే ఈరోజు యెబూసీలందరినీ కూడా తరిమి కొట్టుదుము గాక. తన్ని తరమాల వాటిని ఈరోజు తరుముతారా? హల్లెలూయా. ఎవరు యెబూసీలు అంటే లోపల దాగి ఉన్న ఆ పద్ధతులు, ఆచారాలు, ఆ వ్యవహారాలు, లోకానుసారమైన జీవితం కొన్ని ఉన్నాయి చూశారు. వాటిని ఏం చేయాలంటున్నాడు ఈరోజు ప్రభు? తన్ని తరమాలంట. హల్లెలూయా. అపవిత్ర ఆలోచనలు, తలంపులు, చుట్టుపక్కల ఇంకా ఏమంటారు, వాళ్ళన్నిటిని సాధించారు కానీ హృదయాన్ని గెలుచుకోలేకపోయారంట. దేవునికి స్తోత్రం. వింటున్నారా సంగమా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజు యెహోషువ కాలం నుండి దావీదు కాలం వరకు కూడా చూస్తే అట్లాగే వాళ్ళు ఉంచేస్తే ఈ మాట చెప్పి నేను ముగిస్తా. దావీదు దగ్గరకు వచ్చేసరికి కూడా అక్కడే ఉన్నారు వీళ్ళు. ఉండేసరికి దావీదు, అరే వీళ్ళు ఏంట్రా ఇన్ని రోజుల నుంచి ఉన్నారు, వీళ్ళని ఎవరు వెళ్ళగొట్టలేదు అంటే కారణం ఏంటయ్యా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము గుడ్డోళ్ళమయ్యా, మేము కుంటోళ్ళమయ్యా, మీలాంటి రాజులు మా మీద ఆధిపత్యం ఎలా చేస్తారయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా అని నాటకాలు ఆడుతున్నారంట. రాజులు వచ్చేసరికి కొంతమంది ఉంటారు కదా, యాక్టింగ్ బ్యాచ్ కదండి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళా దుఃఖల్లాగా మళ్ళీ బాగానే ఉన్నారు వాళ్ళు. రాజు వాళ్ళు తరుముదామని వచ్చేసరికి, అయ్యా మేము గుడ్డోళ్ళం అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇంకెక్కడయ్యా మేము వెళ్ళేది, మేము పేదోళ్ళం అయ్యా, లేకపోతే మేము కుంటోళ్ళం అయ్యా, మేము వెళ్ళలేమయ్యా అని బ్రతిమలాడుతున్నారు. అయ్యో పాపం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోతున్నారు. కానీ దావీదు దగ్గరకు వచ్చేసరికి దావీదు అభిషేకం కలిగిన వాడు కాబట్టి, దావీదు వివేచన కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడు? మిడ్ నైట్స్ వెళ్ళాడు.
వెళ్ళేసరికి మంచిగా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కడు ఇంత లావు, ఇంత హైటు. అరే ఏంట్రా వీళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు అన్నారు, ఈడేంట్రా ఇలా ఉన్నారని చెప్పి ఇంకా దావీదు ఏం చేశాడండి, ఇంత నాటకం ఆడతారా అని చెప్పి మొత్తాన్ని సంగతి చూసి రాత్రే ఏం చేశాడండి, వాటన్నిటినీ వాళ్ళందరినీ తరిమేశాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మేమెంతటి వాళ్ళం అన్నట్లుగా, మేము ఎంతటి వాళ్ళం అన్నట్లుగా రాజీ పడిస్తున్నారు. కానీ దావీదు ఎలాగనుకున్నాడు, యెహోషువ లాంటి అభిషక్తులే మోసపోయారు వాళ్ళ దెబ్బకి. పాపమని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ దావీదు దేవుడిచ్చిన కృప చూడండి, అతను ఆత్మపూర్ణుడు గడక దేవుడు అతనికి వివేచన ఇచ్చాడు. వివేచన ఇవ్వగానే ఎప్పుడు వెళ్ళాలో వెళ్ళాడు, అని పట్టుకున్నాడు, మొత్తాన్ని ఏం చేశాడండి, తరిమేశాడు. హల్లెలూయా. ఈ వచనం ద్వారా మనకు అర్థం అవ్వాల్సిన పాఠం ఏంటంటే, మన శరీరంలో కూడా పోరాడవలసిన వాటితో మనం పోరాడట్లా. శరీరంలో కొన్ని నిండిపోయినాయి, వాటితో మనం పోరాడట్లా. అవేం చేస్తున్నాయంటే మనతో రాజీ కుదుర్చుకుంటున్నాయి. నీకు దమ్ముంటే నన్ను జయించు అని అనట్లు. అవి ఏమంటున్నాయి, అరే నిన్న ఆదివారము వెళ్ళొద్దంటున్నానా, వెళ్ళు, మిగతా ప్రార్థనలకే వద్దంటున్నాను అంటది. అది ఓకే, బాగానే ఉంది కదా, సండే వెళ్ళమంటున్నాడు కదా, మిగతావే కదా. ఇట్లా ఇవేం చేస్తున్నాయంట, ఈ కార్యాలు ఈ క్రియలు మనల్ని రాజీపరచ. అరే ఒక్క ఆదివారమే కదా, అక్కడ నీకు ఎంత ఆఫర్ ఉంది, పర్లేదు కదా, వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇది ఒక్క ఆదివారమే కదా. ఈ శరీరంలో ఉండే ఈ క్రియలు ఇవేం చేస్తున్నాయంట, మనిషిని రాజీ పడేలాగా చేస్తున్నాయి. అయితే వాటిని ఈరోజు ప్రభు అంటున్నాడు, తరిముదుముగాక. హల్లెలూయా. నాటకాలు ఆడిస్తున్నాయి అవే. నాటకాలాడే దురాత్మలు కాలిపోవును గాక. దేవుడికి స్తోత్రం. దేవుడు అభిషేకం ముందు ఏ నాటకాలు, ఏ శక్తులు ఏవి పనిచేయవండి. ఆయన రక్తం ముందు ఏదైనా నశించిపోవాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు మనకు శత్రు బలమంతటి మీద ఏమి ఇచ్చాడు చెప్పండి, అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకి ఆయనకి మధ్యలో అడ్డు ఏమీ లేకుండా ఆయన చేశాడండి. దేవుడికి స్తోత్రం. కానీ ఉండి ఏం చేస్తానంటే మనల్ని రాజీపరుస్తున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, వీటిని ఈరోజు తరవవలసిన సమయం వచ్చేసింది. వాటిని నీ జీవితంలో నుండి, నీ హృదయంలో నుండి పంపించాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. వీటిని ఈరోజు నువ్వు తరుము. నూతన క్రియలతో దేవుడు నిన్ను నింపి పంపించబోతున్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఏవి నీ లైఫ్లో నూతన క్రియలకు అడ్డుపడుతున్నాయో, ఏ ఆలోచనలు, ఏ అపవిత్రత కలిగిన మనస్సు, ఏ క్రియలు, ఏ బుద్ధి, ఏ వైఖరి, అబద్ధాలాడే నైజమా, దొంగ మాటలు చెప్పే విధానం ఉందా, లేకపోతే ఎదుటి వారిని ఈజీగా మోసం చేస్తున్నానని భ్రమలో ఉన్నావా, అపవిత్రమైన ఆలోచనలతో ఉన్నావా, ఆచార వ్యవహారాలు ఇంకా విడిచిపెట్టలేదా, మతము కులమని ఇంకా పట్టుకొని వేలాడుతున్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో వాటిని తరిమేయని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. మా అందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. దేవా, అరణ్యంలో మార్గమును కలుగు చేస్తానన్నావు. నీ మార్గములకు కలుగజేయుటకు ఇవన్నీ అడ్డుగా ఉండి మా మార్గాలు ఓపెన్ కానీయకుండా చేస్తున్నాయి. మా హృదయంలో ఏది వ్యతిరేకంగా ఉందో అవి ఈరోజు మేము విడిచిపెడుతున్నాం. దేవా, వాటిని కడిగి మమ్మల్ని పరిశుద్ధిగా మార్చమని అడుగుతున్నాం. దేవా, మా జీవితంలో, బిడల జీవితాల్లో ఎడారి వంటి ఏదేనుగా ఈ మధ్యాహ్నం మార్చబడును గాక. ఎడారి వంటి జీవితాలు ఏదేనుగా మార్చబడును గాక. నీ కృపతో ప్రతి బిడ్డను నింపి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునితో మాట్లాడితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం.